రాష్ట్రంలో అధికారంలో ఉన్నోడికి బానిసలు బతకాలి. ఉమ్, అధికారంలో లేనటువంటి వాళ్ళు రాష్ట్రం విడిచన్నా పారిపోవాలి, లేదా వీళ్ళకి బానిసత్వం అన్న చేయాలి. వ్యాపార అవును. పారిశ్రామికవేత్తలు అదే రాజకీయంగా అధికారంలో ఎవడుంటాడో వాళ్ళు చెప్పినట్టు అవసరమైతే వ్యాపారాలను రాసి ఇచ్చేయాలి, లేకపోతే భాగస్వామ్యాన్ని ఇచ్చేయాలి, లేకపోతే డబ్బులన్నా ఉమ్, పంపించుకోవాలి. అవును ఇది అవును రాష్ట్రాన్ని 25 ఏళ్ల ముద్ర వేశాం. ఇప్పుడు ఈ ట్రిప్ జరుగుతోంది 25 ఏళ్లకు ముద్ర ఉమ్, రాసుకోండి. మీరు ఉమ్, ఉమ్, అవును మార్చాలంటే ఈ ఇద్దరూ లేని ప్రభుత్వం రావాలి. అవును. అలాగని మూడో ప్రత్యామ్నాయం కూడా ఏమీ లేదు కదా, అదే అనేది, అందరూ ఇద్దరు కలిసి ఉంటే లేని ఏముంటది. ప్రభుత్వం వచ్చేదాకా ఈ దరిద్రం సాగుతుంది. సరే, ఇంకో విషయం సంక్షేమానికి సంబంధించి దాదాపు ఏడాది అయిపోతుంది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా సీరియస్ గా స్టెప్ తీసుకోబోతున్నారా అన్నట్టుగానే ఒక ప్రకటన చేశారు. ఇక నెల నెల సంక్షేమ క్యాలెండర్ పెట్టండి, నెలకు పథకం విడుదల చేయండి అనేది. అయితే ఇప్పటికే సంక్షేమానికి సంబంధించి 2019 నుంచి బాగా చెప్పుకున్నారు జనాలందరికీ. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ నవరత్నాల కాన్సెప్ట్, లేదంటే ఆ వాలంటీరు, ఆ సచివాలయ వ్యవస్థలు అని. ఓకే, ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఎలాగా లేదు. అలాగే మరోపక్క ఆయన తీసుకొచ్చిన డోర్ డెలివరీ, ఇంటికే రేషన్ సరుకులు డెలివరీ చేయడం అనేది, అది కూడా రేపు 1వ తేదీ నుంచి ఆగిపోతోంది. ఒక పక్క సంక్షేమ క్యాలెండర్ అంటున్నారు, ఒక పక్క సంక్షేమాన్ని కుదించే ప్రయత్నం చేస్తున్నారు, ఇంకో పక్క మెరుగైన సంక్షేమం అనే హామీ ఉంది, దాన్ని కూడా నిలబెట్టుకోబోతున్నాం అంటున్నారు. ఏంటి ఈ సంక్షేమము మాయాజాలం? నోటితో ఏది చెప్తే దానికి విరుద్ధంగా ఉంటుంది అనడం సాక్ష్యం. లేదా ఉమ్, 10 రూపాయలు చేసి 1000 రూపాయలు పై చెప్పుకోవడం. ఇదివరకు గనక పసుపు కుంకుమ కింద 10,000 వేసి ఒకళ్ళకి దక్కాల్సిన లాస్ట్ 1,00,000 లో నుంచి 10 లక్షల రూపాయల దాకా దక్కాల్సిన సంపూర్ణ రుణమాఫీ ఎగ్గొట్టి yes, దానికి మెయిన్ అది. బదులుగా 10,000 రూపాయలు వేసేసి, అట్లాగే ఏడాదికి ఒకసారి వచ్చేటటువంటి 0 వడ్డీ రుణాలు కూడా ఇవ్వకుండా చివరిలో ఆ 10,000 వేసేసి, ఇదే 1,00,000 అనుకో, ఇదే 1,00,000 అనుకో, నువ్వు 1,00,000